వికారాబాద్ జిల్లాలో 450 కిలోమీటర్ల మేర రహదారుల పనులు శరవేగంగా జరుగుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తూ దిశానిర్దేశం చేయడంతో నాణ్యత ప్రమాణాల విషయంలోనూ బిల్లుల చెల్లింపుల్లోనూ జాప్యం లేకుండా చూస్తున్నామని జిల్లా రోడ్లు భవనాల అధికారి శ్రీధర్ రెడ్డి చెప్పారు. 80% పనులు 2 నెలల్లో పూర్తి చేస్తున్నామని, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రహదారుల పనుల తాజా పరిస్థితిపై కథనం. వికారాబాద్ జిల్లా రోడ్లు భవనాల శాఖ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి సార్ మనతో ఉన్నారు. దాదాపుగా వికారాబాద్ జిల్లాలో ఏ మేరకు రోడ్లు పనులు జరుగుతున్నాయి, దీనికి ఎన్ని కోట్ల నిధులను ఖర్చు పెడుతున్నారు, అసలు రోడ్లు ఏ దశలో ఉన్నాయి, ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది, తదితర విషయాలను శ్రీధర్ రెడ్డి సార్ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా రోడ్లకు సంబంధించి శరవేగంగా కూడా పనులు మనం చూస్తున్నాం. వికారాబాద్ నుంచి అలాగే హైదరాబాద్, అలాగే షాద్ నగర్, ఇటు మీరు చెప్పినట్లుగా పరిగి, తాండూరు, కొడంగల్లో కూడా వర్క్ జరుగుతున్నాయి. ఇవి ఏ దశలో ఉన్నాయి, ఎన్ని కోట్ల మేర నిధులు కేటాయించారు సార్? నాకు ప్రధానంగా చూసుకుంటే కాడాలో సంబంధించి 41 వర్క్స్ ఉన్నాయి. మనకు దాదాపు 2000 కోట్లతో వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని మ్యాక్సిమం 70-80% వర్క్స్ మనకు ముగింపుకు వస్తున్నాయి. ఇంకొక 2-3 మంత్స్లో ప్లాన్ చేస్తున్నాము. మోస్ట్లీ అంటే ఇంకా కొన్ని మేజర్గా కొన్ని ప్లాన్ వర్క్స్లో ప్యాకేజ్ వర్క్స్ ఉన్నాయి. ప్యాకేజ్ వర్క్స్లో నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ వరకు క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా తర్వాత ఇప్పుడు వికారాబాద్ నుంచి మళ్ళీ పరిగి టు షాద్ నగర్ అనేవి మనకు 4 లేన్ రోడ్స్ అవి. అది మొత్తం ఇది ప్యాకేజ్ 240 crores అది మొత్తం 2 కలిపి ప్యాకేజ్ అది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి ఇది అలాగే చూస్తున్నారు, బాగానే స్పీడ్గా నడుస్తున్నాయి. ఏజెన్సీస్ కూడా బాగానే స్పీడ్గా చేస్తున్నారు, సఫిషియెంట్ స్టాఫ్ ఉంది. సో అది కూడా మోస్ట్లీ ఏప్రిల్ లోపల క్లోజ్ కావాలంటే ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 50% పైన అయిపోయింది. రిమైనింగ్ కూడా మ్యాక్సిమం ఏప్రిల్ లోపల ప్లాన్ చేస్తున్నారు అయిపోవడానికి. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సార్ ఈ రోడ్డు మొత్తానికి? 4 లైన్స్. ఇది 4 లేన్. ఇప్పుడు వికారాబాద్ టు పరిగి వరకు 18 కిలోమీటర్లు. తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు మనకు పరిగి నుంచి మనకు షాద్ నగర్ సైడ్ చూసుకుంటే మన వికారాబాద్ జ్యుడిషియల్ తీసుకుంటే 14 కిలోమీటర్స్. ఇప్పుడు రౌండ్ ద క్లాక్ మనము వెరిఫై చేసుకొని క్వాలిటీ అష్యూరెన్స్ అన్ని చేసుకున్న తర్వాతనే వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాం మనము. సో ప్రాపర్గా డీలు జైలు కానీ ఎవరైనా సరే ఆన్ ది స్పాట్ ఎప్పుడు కావాల్సి అప్పుడు మనకు ఫీల్డ్కి వెళ్తున్నారు, వెరిఫై చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాతనే ఫర్దర్ వర్క్కు మనం పర్మిషన్ ఇస్తున్నాం. సో వాళ్ళు కూడా ఏజెన్సీ కూడా సర్టిఫైడ్ ఏజెన్సీ. సో మనకు క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. దాన్ని చూసుకున్న తర్వాతనే మేము ముందుకు వెళ్తున్నాం. తాండూరు, పరిగి అలాగే కొడంగల్ నియోజకవర్గంలో ఎన్ని యూనిట్ల పనులు జరుగుతున్నాయి, ఎంత నిధులు సార్ అవి? ఇప్పుడు మనకు తాండూరులో ప్రధానంగా ఇప్పుడు మనకు టౌన్ పోర్షన్ ఒకటి ఉంది 4 కిలోమీటర్లు. తర్వాత ఇప్పుడు బషీరాబాద్ నుంచి అగ్గనూరు టు బషీరాబాద్ టు మైలువారు దాదాపు ఒక 400-500 crores దాకా మనకు వర్క్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ హ్యామ్ వర్క్స్ కలుపుకొని. హ్యామ్ కూడా మనకు దాంట్లో హ్యామ్ జిల్లా మొత్తం హ్యామ్ కూడా శాంక్షన్ అయ్యి. సో దాంట్లో తాండూరులో కూడా మనకు శాంక్షన్ అయ్యి దాదాపు 500 crores దాకా అన్నీ కలుపుకొని మనకు ఉన్నాయి. ఇప్పుడైతే మనకు గౌతాపూర్ కరణ్కోట్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు అగ్గనూరు నుంచి బషీరాబాద్ టు మైలువారు కూడా మనకు వర్క్లు ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఇది ఒక 15 daysలో అయిపోదని అనుకుంటున్నాం గౌతాపూర్ కరణ్కోట్. ఓకే సార్, ఇప్పుడు ఈ షాద్ నగర్, ఈ పరిగి అలాగే మన వికారాబాద్ నుంచి హైదరాబాద్ మీరు చెప్పారు కదా, ఈ 4 లైన్స్ ఇది ఎప్పుడులాగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది సార్? రోడ్డు ఆల్రెడీ వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి కొద్దిగా, ఎందుకంటే మధ్యలో ఈ కల్వర్ట్స్, బ్రిడ్జెస్ ఉన్నాయి. సో అవి కూడా ప్యారల్గా దీంతో పాటు రోడ్ పాటు అది కూడా చేస్తున్నాం. మనము చేసుకుంటూ మ్యాక్సిమం ఇంకొక 6 months నుండి ఒక 1 year లోపల కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సార్, ఈ పనుల్లో వేగం పెరగాలన్నా, పనులు నాణ్యతగా ఉండాలన్నా కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులకు సంబంధించి ఏమైనా మనం పెండింగ్లో ఉన్నాయా, లేకపోతే అవి ఉన్నతాధికారులకు చెప్పి క్లియర్ చేసే పరిస్థితి ఉందా సార్? లేదంటే ఇప్పుడు మనము వాళ్ళు ఎలాగ వర్క్ చేస్తున్నారో దాని ప్రకారం వర్క్ చేసిన దాని ప్రకారం మనం బిల్స్ మనము రేజ్ చేస్తున్నాము. సో దాన్ని బట్టి ఇక పేమెంట్లు మనకు ఇబ్బంది లేకుండా వస్తున్నాయి మనకు. అయితే ఓవరాల్గా జిల్లాలో దాదాపుగా ఎన్ని కోట్ల మేర మనం ఖర్చు పెడుతున్నాం సార్ ఈ రోడ్లకు సంబంధించి? దాదాపు 2800 crores దాకా ఉన్నాయి. అంటే వికారాబాదు, పరిగి అండ్ ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యూన్సీ అన్నీ కలుపుకొని మనకు ఈ పనులన్నీ ఈ 2-3 సంవత్సరాల్లో పూర్తి అయిపోయే అవకాశం. మా టార్గెట్ మాకు 27 లోపల టార్గెట్. సో మేము ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం. మేము మొత్తం కూడా ఎన్ని కిలోమీటర్లు సార్ ఈ 2800 కోట్లకు సంబంధించి ఎన్ని కిలోమీటర్ల మేర మన రోడ్లు వేస్తున్నాం? దాదాపు 450 kilometers దాకా వస్తుంది మనకు అన్ని కలుపుకొని. మనకు
దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా 500 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇవన్నీ కూడా 2027 నాటికే ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు పూర్తిగా కూడా వ్యూహాలు రచించినట్లు కూడా జిల్లా అధికారులు అయితే చెబుతున్నారు. ఇది ఇప్పటి వరకు రహదారి నిర్మాణ పనులకు సంబంధించి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, వికారాబాద్ జిల్లా నుంచి.